Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ప్రతి మనిషి జీవితంలోనూ బాగు కోరే వ్యక్తి ఒకరుంటారు. అలాంటి వారు మనకు ఎందుకు సహాయం చేయాలి అనుకుంటారో, ఎందుకు వాళ్ళు మనల్ని అంతగా ఇష్టపడతారో తెలియదు, కానీ వాళ్ళు జీవితాంతం మనకు సహాయం చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి గుమ్మడి వెంకటేశ్వరరావు ఇలా ప్రస్తావించారు. ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి సహాయం చేశాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అనేక సినిమాల్లో గుండె నొప్పి వచ్చి చచ్చిన చావు చావకుండా చచ్చాను అని ఆయన సరదాగా అనేవారు. ఆయన అసలు పేరు గుమ్మడి వెంకటేశ్వరరావు. జనం పిలుచుకునే పేరు గుండె నొప్పి గుమ్మడి. రిచ్ తండ్రిగా, మధ్యతరగతి తండ్రిగా, మామయ్యగా, తాతయ్యగా, కొన్ని సినిమాల్లో విలన్గా అనేక పాత్రలు పోషించిన గుమ్మడి తన సినిమా రంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. చదువు ముగిశాక తెనాలిలోని ఎలక్ట్రానిక్ షాప్ను నిర్వహించేవాడినని, ఆ సమయంలో నాకు దర్శకుడు ఎం మల్లికార్జునరావు పరిచయం అయ్యారు. అప్పటికి ఆయన సినిమాల్లోకి వెళ్ళలేదు. ఆయన ఉద్యోగాన్వేషణ చేస్తూ ఉండేవారు. కొందరు నాటకాల మిత్రులు కూడా అక్కడికి వచ్చేవారు. అందరం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా మల్లికార్జునరావు గారికి నాకు స్నేహం కుదిరింది. నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనే కోరిక నాకంటే నా తోడల్లుడు వట్టికూటి రామకోటేశ్వరరావుకు ఉండేది. నాకున్న నాటక అనుభవాన్ని, సినిమాల్లోకి వెళ్ళాలనే నా అభిమతాన్ని అర్థం చేసుకున్న మల్లికార్జునరావు, నా తోడల్లుడు ఇద్దరూ కలిసి నన్ను మొట్టమొదటిసారి మద్రాసుకు తీసుకుని వచ్చారు. మల్లికార్జునరావు గారి తండ్రి గారైన నాగమయ్య గారు అప్పట్లో మద్రాసులో ఉండేవారు. వారికి చలనచిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులతో పరిచయాలు ఉండేవి. మాకున్న నాటకాల పరిచయంతో మల్లికార్జునరావు గారి తండ్రి గారు తనకు తెలుసున్న దర్శకులందరికీ పరిచయం చేశారు. అయినా అప్పటి నా ప్రయత్నాలు ఫలించలేదు. అది 1948వ సంవత్సరం. ఈ ఏడాది మనకు అచ్చి రాలేదని తిరిగి మా ఊరికి చేరుకున్నాను. తరువాత 1950 ప్రముఖ నిర్మాత డిఎల్ గారి పిలుపు మేరకు మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అది ఎలాగంటే, మద్రాసులో లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ అనే 2 సినిమాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఒకటేమో మేర్జాపురం రాజావారు తీస్తున్నారు, మరో చిత్రం ఘంటసాల బలరామయ్య తీస్తున్నారు. అప్పటికే డిఎల్ గారికి మద్రాసులో ఒక ఆఫీస్ కూడా ఉండేది. బలరామయ్య గారితో డిఎల్కు ఉన్న పరిచయంతో సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ డిఎల్కు అప్పగించారు. అప్పట్లో గయ్యాలి పాత్రలకు సూర్యకాంతంలాగా పేరుపడ్డ శేషుమాంబను వారి చిత్రంలో గయ్యాలి పాత్ర చేయడానికి ఎంపిక చేసుకోవడానికి డిఎల్ తెనాలికి వచ్చారు. ఆమెతో మాట్లాడిన తరువాత ఆమె భర్త డిఎల్ను మా షాపు వద్దకు తీసుకుని వచ్చి నాకు పరిచయం చేశారు. ఆ సందర్భంలో శేషుమాంబ భర్త డిఎల్ గారితో నా గురించి క్షుణ్ణంగా చెప్పారు. మా వాడు సినిమాల్లో నటించాలని కుతూహలం పడుతున్నాడు, మీకు ఏ మాత్రం వీలైనా అతన్ని సినిమాల్లో చేర్పించండి అంటూ చెప్పారు. వెంటనే డిఎల్ గారు లక్ష్మమ్మ చిత్రంలోని లక్ష్మమ్మ అన్న పాత్ర ఇప్పిస్తామని అనుకున్నారు. మనం మద్రాసు వెళ్లేలోపు ఆ పాత్రను ఎవరో ఒకరు తన్నుకు పోకుంటే ఆ పాత్ర నీకే ఇస్తాను అని చెప్పారు. రైతు కుటుంబంలో పుట్టిన ఓ యువకుడి పాత్రకు నేనైతే కరెక్ట్గా సరిపోతానని నావి 2 ఫోటోలను మద్రాసుకు తీసుకుని వెళ్లారు వారు. ఆ తర్వాత వారు చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉండి నా విషయం మర్చిపోయారు. అదే సమయంలో ల్యాబొరేటరీ ప్రొపరేటర్ అయిన సౌందరరాజన్ అయ్యంగారు డిఎల్ గారితో నేను కొత్త వారితో ఒక సినిమా తీద్దామనే ఆలోచనలో ఉన్నాను, నీకు తెలిసిన కొత్త కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని అడిగారట. డిఎల్ గారు వెంటనే తన జేబులో ఉన్న నా ఫోటోలను తీసి ఆయనకి ఇచ్చారట. ఫోటోలు చూసిన డిఎల్ గారు అతన్ని మీరు చూసారా అని అడిగితే, తెనాలిలో చూశానండి, అతనికి నాటకాల్లో మంచి అనుభవం ఉంది అని చెప్పారట. వెంటనే సౌందరరాజన్ అయ్యర్ గారు వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పడంతో వెంటనే డిఎల్ గారు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ టెలిగ్రామ్ అందుకోగానే మద్రాసు బయలుదేరి వెళ్ళాను. అప్పటి వరకు నేను లక్ష్మమ్మ కథలో వేషం కోసమే అనుకున్నాను. తీరా ఆయన్ని కలిసిన తర్వాత
నాతో డిఎల్ గారు, నాయనా ఇది మన సినిమా కాదు, మరో చిత్రంలో నీకు అవకాశం వచ్చింది అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి సౌందరరాజన్ అయ్యర్ గారికి పరిచయం చేశారు. అయ్యంగారు నన్ను నా అనుభవాన్ని చూసి వెంటనే అదృష్ట దీపుడు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి నాతో అగ్రిమెంట్ చేయించుకుని 1116 అడ్వాన్స్గా ఇచ్చారు. దొంగల్లో ధర, చిరంజీవులు, సిపాయి కూతురు, దొరికితే దొంగలు మొదలైన చిత్రాల్లో నాకు ఎంతో మంచి అవకాశాలు ఇచ్చారు. కేవలం వ్యాపారపరమైన సంబంధాలు కాకుండా అంతకు మించి ఆత్మీయతను పెంపొందించుకున్న వ్యక్తులలో డిఎల్ గారు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలలో నటిస్తున్నప్పుడు ఇంత ఇమ్మని నేను ఎప్పుడూ అడగలేదు. ఆయన ఎంత ఇచ్చారు నేను అంతే పుచ్చుకునేవాడిని. అది కాకుండా నాకెప్పుడు అవసరం వచ్చినా ఆయన దగ్గర తీసుకునేవాడిని ఎంతో కొంత. అలాగే ఆయన కూడా నా అవసరాన్ని గమనించి నాకు సర్దుబాటు చేసేవారు. అలా మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఏర్పడింది. 1967లో మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు మా స్వంత ఊరికి వచ్చి అక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. 1972లో మా ఇద్దరి అమ్మాయిల పెండిండ్లకు ఆయన వచ్చి మాతో పాటు రాత్రంతా మేలుకొని పెండ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. మా ఇంట్లోనే కాదు, మా స్నేహితుల ఎవరి ఇంట్లోనైనా ఆయనే ముందుండి అన్ని పనులు చూసుకునేవారు. ఒకసారి ఓ కంపెనీ వారు నీకు హీరో వేషం ఇస్తామంటే వెంటనే మంచి షర్టు ప్యాంటు కుట్టించుకుని వారి ఆఫీస్కు వెళ్ళి అలాగే మల్లికార్జునరావు గారి ఇంటికి వెళ్ళాం. ఆయన నా అవతారం చూసి ఏంటిది అన్నారు. నాకు ఓ సినిమాలో హీరో అవకాశం వచ్చింది అని చెబితే ఆయన పక్కపక్క నవ్వి పొరపాటును కూడా ఆ పని చేయకు, హీరో పాత్రలు చేస్తే అనేక సమస్యలుంటాయి, హాయిగా సహాయ పాత్రలు వేసుకుంటే ఏ గొడవ ఉండదు అని ఆయన నాకు సలహా ఇచ్చారు. తరువాత ఆయన చెప్పిందే పాటించడం ఇన్ని సినిమాలు చేయగలిగాను అంటూ తన సినిమా రంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన మాట నాలో ఆలోచనలు రేకెత్తించింది. తర్వాత ఆయన చెప్పిన మాటలు ఎంతటి అక్షర సత్యాలో నాకు తెలిసింది. ఈ సినిమా తీయడానికి ఇంకా 3 మాసాల టైం ఉంది, నువ్వు ఊరికి వెళ్ళిపో, మళ్ళీ కబురు పెడతామని చెప్పారు. ఆ తర్వాత 2 మాసాల అనంతరం మద్రాసు వచ్చాను ఆ సినిమా షూటింగ్ కోసం. మద్రాసు వచ్చిన కొత్తలో నేను ఎక్కడ ఉండాలి అనేది సమస్యగా మారింది. బయట ఎక్కడైనా లాడ్జింగ్లో ఉంటే ఖర్చు ఎక్కువ అవుతాం, మరైతే ఎక్కడ ఉండాలి అని ఆలోచించారు డిఎల్ గారు. అప్పట్లో నాగయ్య గారు నా ఇల్లు అనే సినిమా తీయడం కోసం ఒక ఆఫీస్ తీసుకున్నారు. ఆ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు కూడా. ఆఫీసులో ఆయన ఆధ్వర్యంలో మ్యూజిక్ కంపోజ్ జరుగుతూ ఉండేది. అంచేత వెంటనే డిఎల్ గారు నన్ను నాగయ్య ఆఫీస్ దగ్గరకు తీసుకువెళ్ళి వారి ఆఫీసులో నాకు ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ విధంగా నేను మద్రాసు రావడం, సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడం జరిగింది. డిఎల్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన నా పట్ల చూపించిన ఆదరాభిమానాలు తలుచుకుంటేనే అటువంటి మంచి మనసున్న మనుషులు నాకు పరిచయం కావడం నా అదృష్టం కదా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన నిర్మించిన చిత్రాలలో దొర, చిరంజీవులు నాకు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు అంటూ తనకు సహాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ గుండెపోటు గుమ్మడి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.